భారతి గారు స్పష్టమైన సంకేతం ఇచ్చారు. ఇంతకుముందు కూడా నేను చెప్పా. కుటుంబంలో ఇప్పుడు అసలు వివేకానంద రెడ్డి మర్డర్ గురించినయి అయ్యి ఉంటే గనక అప్పుడే గొడవ బిగినయ్యేది. ఆ రోజు నేను నిజంగా వీళ్ళకి తెలియదేంటి, ఆ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అక్కడ మర్డర్ ఏంటి, దాని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేటువంటి. అయితే అప్పుడు రానటువంటిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే రాజకీయ అధికారం. ఆ రోజునేంటి వివేకానంద రెడ్డిని చంపినటువంటి వాళ్ళు ఎవరో తెలుసు, వాళ్ళని చంపించడానికి కారణం ఏంటో కూడా వాళ్ళకి తెలుసు. అది అసలు మర్డర్ కిందనే వెళ్ళిపోవాలి అనుకున్నారు తప్పించి దాన్ని రాజకీయంలోకి తేవాలనుకోలేదు. కానీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ రాజకీయంలోకి తెచ్చిందో ఆ టైంలో అన్నకి అండగా చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారు. తర్వాత ఇద్దరు ఆశించారు పార్టీ నుంచి, కానీ ఇద్దరి ఆశలు నెరవేరలా. ఒకళ్ళు ఎంపీ, ఇంకొకళ్ళు రాజ్యసభ, ఇద్దరూ ఆశించారు. లేదా ఇంకొకళ్ళకి ఎమ్మెల్యే అన్న కావాలన్నటువంటి కోణంలో, కానీ అది వర్కౌట్ కాలే. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ప్రారంభమైనటువంటిదే ఏంటి అంటే అంతకుముందు కూడా ఇంట్లో వచ్చేటప్పటికి ఇప్పుడు భారతి ఎవరైతే జగన్ గారి భార్య వచ్చేటప్పటికి వీళ్ళ ఆస్తి వీళ్ళ వ్యవహారాలతో పోల్చుకుంటే సామాన్య మహిళ, మామూలు సామాన్యులతో పోల్చుకుంటే కాస్త ఎక్స్ట్రాడినరీ అయి ఉండొచ్చు. వీళ్ళ ఆస్తులు వీళ్ళ అధికారం ఏదైతే పవర్ని అనుభవించిన దాంతో పోల్చుకుంటే వాళ్ళది సామాన్య కుటుంబం అవుతుంది. ఆ కారణంగా ఆవిడ ఒద్దికగా ఉండాల్సి వచ్చింది. ఆవిడ్ని అలాగా ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతా వచ్చింది షర్మిల. ఆడబడుచు ఆధిపత్యం సాగింది. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాతన జగన్ పాదయాత్ర అప్పుడు కూడా అందుకే ఆవిడ ముందుకు వెళ్ళింది, పాదయాత్ర చేస్తానంటూ రాజ్యాధికారంలో పార్ట్ ఆశించింది. కానీ జగన్ అక్కడ గద్దె దిగ ఎక్కలేకపోవడంతో ఆవిడికి అవకాశం ఇవ్వలేకపోయారు. ఇక ఆవిడ కూడా తన పని తను చేసేసుకుంది. అంటే ప్రతిపక్షంలో తనే బాధ్యత తీసుకోవాలనుకోవాలి. తర్వాత వచ్చేటప్పటికి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆశించింది షర్మిల. ఇవ్వకపోయేటప్పటికి చూసి చూసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం చేస్తుందా, తెలుగుదేశం పార్టీతో చేస్తుందా, లేదా తనే సక్సెస్ కావాలని చేస్తుందా, ఏదైనా సరే తెలంగాణ ప్రయత్నించింది, అక్కడ విఫలమయ్యాక ఇక్కడికి వచ్చింది, టచ్ చేసుకొస్తుంది. మరి అప్పుడు జగన్ ఏం చేయాలి? భారతీ రంగంలోకి దిగారు. ఇవాళ చూస్తే తాజాగా భారతి గారు అక్కడ ప్రత్యేకించి ఇది గుంటూరు జిల్లా నుంచి విజయవాడలోకి ఎంటర్ అవుతున్నటువంటి సమయంలో కనకదుర్గ వారి దగ్గర ఆగి తన భర్తకి అక్కడ ఉండి, అంటే అవేమి వెహికల్లో ఎక్కలేదు, దారిలో ఉండి ఆయనకి అభినందనలు చెప్తున్నటువంటి దృశ్యం. తద్వారా ఒక క్లియర్ కట్ సంకేతం. ఇది ప్రధానమైనటువంటిది అన్నమాట. ఇది ఈ యాంగిల్ ద్వారా ప్రస్తుతం తాను పోటీలో ఉన్నాను, అంటే భర్త తర్వాత లీడ్ తీసుకునేటటువంటి పరిస్థితిలో ఉంది రాజకీయ పరంగా అన్నటువంటిది అర్థమవుతుంది.